रामदूता जय हनुमान, श्रीमान धीमान जय बलवान, श्रीमान धीमान जय बलवान, पूजलु चेतुमु श्री हनुमान। वामे भूमिसुता पुरश्च हनुमान्, पश्चात् सुमित्रा सुतः, शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकोणेषु च, सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान्, मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलम्, श्रीरामं भजे श्यामलम्। आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं बालार्कसदृशाभासं रामदूतं नमाम्यहम्, श्रीरामदूतं नमाम्यहम्। शिवाय गुरवे नमः, श्रीमात्रे नमः, श्रीविष्णुरूपाय नमः शिवाय। శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయోధ్యానగరంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక వైభవాన్ని వివరించుకుంటూ ఉన్నాం. ఇక్కడ పట్టాభిరామమూర్తి యొక్క స్వరూపాన్ని వర్ణించడం జరిగినది. రామమూర్తికి అనేక స్వరూపాలు ఉన్నాయి. మొత్తం బాలకాండ మొదలుకుని యుద్ధకాండ పూర్తయ్యే వరకు కూడా రామచంద్రమూర్తి అనేక మూర్తులుగా దర్శనమిస్తాడు. బాలరాముడై విశ్వామిత్రుని వెంట వెడుతున్నటువంటి లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి, తర్వాత వివాహ వేళలో సీతా సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి, అరణ్యవాసంలో ఉన్న రామచంద్రమూర్తి, ఇలాగ ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క మంత్రస్వరూపము. లక్ష్మణ సహితుడైన రాముడు రక్షాస్వరూపం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు పట్టాభిరామమూర్తి. ఈ పట్టాభిరామ ఉపాసన అనేటువంటిది రామ ఉపాసనలో ప్రధానమైనటువంటిది. పైగా తారక రామమూర్తి అని కూడా భావించవచ్చు. ఇక్కడ ఇది ఒక మంత్రస్వరూపము. కేవలం ఇది ఒక రూపవర్ణన మాత్రమే కాదు, ఒక మంత్రము యొక్క ధ్యానం అని తెలుసుకోవాలి. రామమూర్తి ప్రధానంగా తారక బ్రహ్మ. తారకము అంటే ఓంకారము అని అర్థం. ఓంకార స్తారహ అని శృతి మనకు చెప్తున్నది. ఓంకార స్వరూపమైన పరమాత్మై ఇక్కడ రామచంద్రమూర్తి. సాధారణంగా హిందువులు ఏ దైవాన్ని ఆరాధించినా ఓంకారంతో ఉపాసన చేస్తారు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని. అంటే ఓంకారం అనేటువంటి ఒక పరతత్వం ఉన్నది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. సృష్టి స్థితికి మూలమైన ఒకే పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను ఓంకారంతో చెప్తాం. ఆ ఓంకారమైన పరమాత్మనే కొందరు రాముడుగా, కొందరు కృష్ణుడిగా, కొందరు శివుడిగా, కొందరు విష్ణువుగా ఉపాసన చేస్తున్నారు. ఆ ఓంకారమే ఆయా దేవతా రూపాలతో కనిపిస్తూ ఉన్నటువంటిది. ఒకే పంచదారతో పంచదార చిలక, పంచదార బాతు ఇలా బొమ్మలు ఎలాగైతే చేసుకోవచ్చో అదేవిధంగా ఓంకారమరబడేటువంటి పరతత్వమే రామకృష్ణాది రూపాలతో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు ఓంకారంలో ఉన్న అకార ఉకార మకారములే రామనామంలో ఉన్న రకార అకార మకారములు. ఇది కేవల తారక బ్రహ్మము, తారక మంత్రము. ఆ తారక మంత్ర స్వరూపమే ఈ పట్టాభిరామమూర్తిలో ఉన్నది. అది ఎలాగో చూద్దాం. దీనికి సంబంధించి మనకి రామ తారోపనిషత్తు, దీనికి సారతారోపనిషత్తు అని కూడా పేరున్నది. ఇది యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులోనే రామ తారక మంత్రం గురించి ప్రస్తావన ఉన్నది. 7 కోట్ల మహామంత్రముల యొక్క సారము రామ అనే నామంలో ఉందిట అని మనకి ఆ సారతారోపనిషత్తు చెప్తున్నది. ఆ సారతారోపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఓంకారము పట్టాభిరామమూర్తిలో ఎలా కనబడుతుందో చూడాలి ఇక్కడ. కనుకనే రామభక్తులు ఓంకారాన్ని తారక రామస్వరూపంగా దర్శించాలి. ఇప్పుడు మనం రామభక్తులుగా ఆ దివ్యమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని మనస్సులో అనుసంధానం చేసుకుంటున్నాం. సుందర హనుమాన్కి, సుందర కాండకి, రామాయణానికి ఫలశ్రుతి ఈ రామతారక తత్వ అనుసంధానమే. ఇక్కడ ఓంకారం స్థూలంగా 3 భాగములుగా ఉంటుంది. అకార ఉకార మకారములు. సూక్ష్మంగా అనేక భాగములుగా దాన్ని పరిశీలించవచ్చు. బయటకు వినబడేవి అకార ఉకార మకారములు. సూక్ష్మ భాగములు చాలా చాలా విశేషములుగా ఉంటాయి. అవి 8 భాగములుగా మనకి సారతారోపనిషత్తు చెప్తున్నది. సూక్ష్మాత్ సూక్ష్మతరం భవతి అంటున్నది సారతారోపనిషత్తు. అకార ఉకార మకార బిందు నాద కళ కళాతీత తత్పర ఇలా మొత్తం 8 భాగాలు చూపిస్తున్నారు. తత్పర అంటే ఓంకారము చేత తెలియబడే పరమాత్మ. మిగిలినటువంటివి 7 భాగములు. ఈ 7 ఆ 1 కలిపితే ఓంకారం సంపూర్ణ స్వరూపం అవుతున్నది. ఇక్కడ ఈ పట్టాభిరామమూర్తిలో ఉన్నటువంటి వారు 8 భాగములుగా ఉన్నాయి. జాంబవత్, సుగ్రీవ, హనుమాన్, శత్రుఘ్న, భరత, లక్ష్మణ, సీత, రామచంద్రమూర్తి. ఇందులో ఉన్న విశేషణాలు జాగ్రత్తగా మనం గమనిస్తే అకార ఉకార మకారములు ఈ 3 గురించి ముందు తెలుసుకుందాం.
అకారాదభవద్ బ్రహ్మ జాంబవన్నామ సంజ్ఞితం. అకారము బ్రహ్మవాచకంగా ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్నది. ఇక్కడ బ్రహ్మ యొక్క అంశతో పుట్టినవాడు జాంబవంతుడు, ఆయన అక్కడే ఉన్నాడు. కనుకనే బ్రహ్మహంసతో పుట్టినటువంటి జాంబవంతుడు అక్కడ అకార స్వరూపుడై ఉన్నాడు. ఇక సుగ్రీవుడు ఉకారము. ఉకారము ఇంద్రుని సూర్యుని కూడా తెలియజేస్తుంది. ఆ సూర్యగతమైన ఇంద్రజేస్తే వాలి సుగ్రీవులను 2 రూపములైనది. అందులో ఉన్నటువంటి ఆ దివ్యమైన ఆ సుగ్రీవుడిలో వాలి యొక్క రత్నాభరణం కూడా ఉన్నది. అందుకే వాలి సుగ్రీవుడి తేజస్సు కలుపుకొని సుగ్రీవుల్లో కనబడుతున్నది. అది ఉకారం ఇంద్రుని సూర్యభగవాన్ని తెలియజేస్తున్నది. సుగ్రీవ స్వరూపము జాంబవత్తు సుగ్రీవ. ఇక్కడికి అకారము ఉకారమైనది. ఇక మకారం రుద్రస్వరూపము, అది హనుమంతుడు ఆయన. అందుకు మకారము హనుమద్ రూపంలో ఉన్నది. ఇక బిందువు, ఈ బిందువు శత్రుఘ్నుడు, చక్రరాట్ స్వయం, శత్రుఘ్న చక్రరాట్ స్వయం. ఈ బిందువు అనేటువంటిది సుదర్శన చక్రాన్ని తెలియజేస్తుంది. ఆ సుదర్శన చక్రావతారమే శత్రుఘ్నుడు. ఇక భరతుడు నాదస్వరూపము, అంటే నారాయణుని యొక్క పాంచజన్య శంఖస్వరూపమే భరతుడు. అందుకు నాదస్వరూపమే భరతుడు. శత్రుఘ్నుడు చక్రస్వరూపము, భరతుడు నాదస్వరూపము. ఇక లక్ష్మణుడు కళాస్వరూపము. ఇక సీతాదేవి కళాతీత. కళ అంటే ప్రకృతికి సంబంధించినది, సీత కళాతీత, మూల ప్రకృతి స్వరూపిణి. అందుకు కళాతీత అని చెప్పబడుతుంది సీతామహాదేవి. ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తి తత్పరుడు అని చెప్పబడుతున్నాడు. పరాత్పరుడైనటువంటి నారాయణుడు కనుక తత్పరుడు 8వ వాడు శ్రీరామచంద్రమూర్తి. ఇలాగ అకార ఉకార మకార బిందు నాద కళ కళాతీత తత్పర అనే 8 భాగములే జాంబవత్ సుగ్రీవ హనుమత్ శత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మ. ఇది మొత్తం 8 ఓంకారం యొక్క స్వరూపం. 8 కలిపితే ప్రణవం. ఇదే తారక స్వరూపము, ఇదే పట్టాభిరామమూర్తి యొక్క వైభవం. కనుకనే పట్టాభిషేక ఘట్టంలో సంపూర్ణ ఓంకారతత్వావిష్కరణ జరిగినది. ఇది ఉపాసనా దృష్టి. మొదట చెప్పుకున్నది అందరి మధ్యలో రామచంద్రమూర్తి పట్టాభిషిక్తులైనది కేవలం కథాదృష్టి. ఇప్పుడు చెప్పినది ఉపాసనా దృష్టి. కథాదృష్టి మనకి ధర్మాదుల్ని కలిగిస్తే ఉపాసనా దృష్టి మనల్ని దివ్యుల్ని చేస్తుంది, తరింపజేస్తుంది. కనుక ఉపాసనా దృష్టితో మనం ఉపాసనాపరమైన ఉపనిషత్తుల ఆధారంగా ఇంతవరకు చెప్పుకున్నాం. ఈ దివ్యమైనటువంటి పట్టాభిరామమూర్తిని మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇక్కడ వర్ణన చేస్తూ విశ్వనాథ వారు ఈ దివ్యమైన పట్టాభిషేక ఘట్టంలో రామచంద్రమూర్తి యొక్క పంచాయతన స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. పుడమి యనుగు కన్య తొడమీద కూర్చుండ కరమున కృందమ్మి విరిగ్రహించి తమ్ములు మువ్వురిద్దరిన దరిన్ గొల్వ వెండి కర్రలను సీవిరులు భూని ముకుళిత హస్తపద్ముండు కూర్చుండగా అంజనీసూతి పాదాంతికమున పంచాయతనముండి ప్రభువు అంజనీసూతి తనలోన సంలీనతను భజింప శ్రీ వశిష్ఠాదులెల్ల విచ్చిన విలోచనముల పరిచిత ధ్యాన సంతతి వహించి నలిన హితునాటి సింహాసనంబునందు శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే. నలిన హితునాటి సింహాసనంబునందు శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే. శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే. పొడమియనుగు కన్య తొడమీద కూర్చుండా వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే అని వర్ణించారు ఆదిశంకర భగవత్పాదుల వారు. వామే భూమిసుత అని కూడా రామకర్ణామృతంలో మనకు కనిపిస్తున్నది. రామచంద్రమూర్తి యొక్క వామాంకమునందు సీతమ్మ కూర్చుని ఉన్నది. అది కూడా చేతిలో పద్మం పట్టుకుని కూర్చుని ఉన్నది. 3 తమ్ములు కూడా, 2 తమ్ములు ఇరువైపులా ఉండగా మధ్యన ఒక తమ్ముడు నిలబడి ఉన్నాడు వెనక వైపు. ఇక 2 చేతులు ముకుళించి ఆంజనేయ స్వామి వారు పాదముల వద్ద కూర్చున్నారు. ఇది దివ్యమైన రామ పంచాయతన మూర్తి. వశిష్ఠుడు పరిచయమైన ఈ మూర్తిని చూస్తున్నట్ట. ఇందులో విశేషం ఏమిటి? పరిచయమైన మూర్తి అంటే ఎల్లవేళలా వశిష్ఠాదులు తమ హృదయంలో ఏ పరబ్రహ్మని ధ్యానిస్తూ ఉంటారో ఆ పరబ్రహ్మమే ఎదురుగా సాకారమై పట్టాభిరామమూర్తిగా గోచరిస్తున్నది. అందుకే ఇక్కడ శ్రీ వశిష్ఠాదులెల్ల విచ్చిన విలోచనముల పరిచిత ధ్యాన సంతతి వహించి అని వర్ణించారు. ఆ విధంగా పట్టాభిరామమూర్తిని మనం ధ్యానిస్తున్నాం. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఆ సుందర హనుమంతుని యొక్క వైభవం గనక ఆయన ఆ పాదముల వద్ద కూర్చున్నారు. ఇది మర్చిపోరాదు. పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిత్య జయమంగళం అనేది మన సంప్రదాయంగా స్వామిని కీర్తిస్తున్న విశేషం. ఇందులో ఈ మొత్తంగా ఉన్న రామమూర్తి తత్వాన్ని అనుసంధానం చేసుకుంటున్నవాడు ఆంజనేయ స్వామి వారు. ఆయన ఒక్కడే ఆ పాదముల వద్ద ధ్యానముద్రలో ఉన్నాడు. ఆ రామతత్వాన్ని తన మనస్సుతో అనుసంధానం చేసుకున్నాడు. ఇక్కడ రామాంజనేయుల ఏకత్వం ఆ ధ్యాన స్థితిలో కనిపిస్తున్నది. అందుకే ఆయన భంగిమ ఇక్కడ ప్రత్యేకం.
మిగిలిన వారందరిది సేవాభంగిమైతే ఈయనది కేవల ధ్యాన భంగిమ, అర్పణ భంగిమలో ఉన్నాడు మహానుభావుడు. అదొక ధ్యానం అది. అందుకే పంచాయతనముండి ప్రభు అంజనీ సూతి తనలోన సంలీనతను భజింప అన్నారు విశ్వనాథ వారు. ఆంజనేయ స్వామి స్థానం అంత గొప్పగా అక్కడ ప్రకాశిస్తున్నది. ఇటువంటి పట్టాభిరామమూర్తిని మనం ధ్యానిస్తున్నాం. ఆ సమయంలో రాముడు అందరికీ కానుకలు ఇచ్చాట పట్టాభిషేకం పూర్తయిన వెంటనే. అందులో విభీషణాదులకి, తనకు ఇంతవరకు సహాయపడినటువంటి సుగ్రీవాదులకు కూడా కానుకలు ఇచ్చాడు. ఈ కానుకలు ఇచ్చేటప్పుడు ప్రతివారు ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే రామమూర్తి ఇచ్చే కానుకలు కేవలం కానుకలు కావు, బహుమతులు కావు, అవి ప్రసాదాలు, రామప్రసాదాలు. ఈ పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా లోకమంతా శాంతి వహించిందిట. భూమి హఠాత్తుగా పచ్చగా సస్యశ్యామలమైనది. వృక్షములు ఫలములతో నిండిపోయాయి, పుష్పములు సుగంధబంధురములయ్యాయి, గాలులు చల్లగా వీచుతున్నాయట. వాతావరణంలో ప్రశాంతత వచ్చినది. ఆకాశంలో గ్రహ నక్షత్రాలు కూడా శుభస్థితిని పొందాయి. ఇక దేవతలు, గంధర్వులు, అప్సరసలు ఆకాశంలో ఆనందోత్సవాలు చేసుకుంటున్నారు. ఈ వర్ణన చేస్తున్నప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, రామునికి పట్టాభిషేకం జరిగినప్పుడు విశ్వమంతా శాంతి పొందింది. అదేవిధంగా ఎవరైతే ఈ పట్టాభిరాముని తమ హృదయంలో ధ్యానించుకుంటారో వారి జీవితం అంతా శాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఐశ్వర్యమయంగా ఉంటుంది అనేటువంటి విషయం ఇందులో చూపిస్తున్న ధ్వని. అటుపై రామచంద్రమూర్తి వేదవేత్తలకి, యోగ్యులకి దానములు చేశాడు. ఆపై సుగ్రీవుడికి సూర్యకిరణాలతో సమానమైనటువంటి కాంతి కలిగిన మాణిక్యమయమైన సువర్ణాభరణాన్ని కానుగ్గా ఇచ్చాడు. అంగదునికి కూడా కానుకలు ఇచ్చేట. వైఢూర్యమయ చిత్రేచ మణిరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయంగదే దదౌ. అంగదునికి అంగదములు ఇచ్చాడు అన్నారు. అంగదము అంటే బాహువులకు పెట్టుకునేటువంటి ఆభరణములు. ఆ దివ్యములైనటువంటి మణిరత్నములతో కూడినటువంటి అంగదములను అంగదుడికి కానుగ్గా ఇచ్చాడు. ఆ తర్వాత సీతమ్మకి మణిప్రవరజుష్టంతం ముక్తాహారమనుత్తమం సీతాయే ప్రదదో రామ చంద్రరశ్మి సమప్రభం. శ్రేష్టములైన మణులతో కూడినటువంటి చంద్రకిరణలతో సమానమైన కాంతి కలిగినటువంటి ఒక ముత్యాల హారాన్ని కానుగ్గా ఇచ్చాడు. దివ్యములైన 2 వస్త్రాలను ఇచ్చాడు. సుందరమైన అలంకారాన్ని సీతకిచ్చాట రామచంద్రమూర్తి. ఈ విధంగా పట్టాభిషేకం జరుగుతూ ఉన్నది, ఆ వైభవం. కానీ హనుమంతుడికి ఏమీ ఇవ్వలేదు. ఇంకా దాని గురించి సభంతా ఎదురు చూస్తున్నారు. మనము ఎదురు చూద్దాం, తెలుసుకుందాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమ.